ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామములో వందనాలు. ఉదయకాల ప్రార్థన మనందరి జీవితాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది, ఎంతో అవసరమై ఉన్నది. మన జీవితాలకు ఆశీర్వాదం కావాలంటే ప్రతిరోజు ఉదయకాలమే వేకోజాముని లేచి ప్రభువుతో గడపడం అనేది ఎంతో ప్రాముఖ్యతని కలిగి ఉన్నది. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు, పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి మీరెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. నాయనా, ఈ నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవా మీకే కోట్ల స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు ప్రభువా. మేము జీవించి ఉన్నామంటే, సజీవుల లెక్కలున్నామంటే అది కేవలం మీ కృపనాయన, మీ దయనాయన. అందును బట్టి మిమ్మల్నే స్తుతిస్తున్నాం, మిమ్మల్నే గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞతలు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతముల ఉన్నవాడా, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకే కోట్ల స్తోత్రము నాయనా. ఆకాశముని సింహాసనం, భూమిని పాదపీఠము, నీ పాదాల చెంత చేరి మొరపెడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనా. తండ్రి, నీవే మమ్మల్ని బలపరచండి, నీవే మమ్మల్ని స్థిరపరచండి. నీవే నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి, నీ బలముతో నింపండి, మీ శక్తితో నింపండి. మా శరీరాల్లో తండ్రి ప్రభు ఏ బలహీనతలున్న వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి నాయనా. మా శరీరాలకు స్వస్థత, మనసుకు నెమ్మది దయచేయండి. మా ఆత్మీయ జీవితంలో ఏ బలహీనతలున్న వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా వర్ధిల్లే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్న దేవా, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాయనా. మీ ఆత్మీయ వరములతో నింపండి తండ్రి. బుద్ధివరాన్ని, జ్ఞానవరాన్ని, స్వస్థత వరాన్ని, ఆత్మలో వివేచన వరాన్ని, అద్భుతాశ్చర్య కార్యాలు చేసేవారాన్ని, మీ దర్శనాలు చూసేవారాన్ని, మీ స్వరం వినే భాగ్యాన్ని, అన్య భాషలతో మాట్లాడేవారని, భాషలకు అర్థం చెప్పేవారని, విశ్వాసం అనే ఆత్మీయ వరమును దయచేయండి నాయన. 9 ఆత్మీయ వరములతో నింపి అభిషేకించి ఈ లోకంలో మీ నామానికి మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా జీవించే జీవితం నాకు, మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకుంటే నన్నడగవలను అని తండ్రి సెలవిచ్చిన దేవుడు. అడుగుచున్నాము తండ్రి, మీ దైవిక జ్ఞానం మాకు దయచేయండి. ఈ లోకంలో ఎలా జీవించాలో నాయన నేర్పించండి. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించండి. ఎవరిని తండ్రి ప్రభు ఏ రీతిగా సమాధానపరచాలో తండ్రి నేర్పించండి నాయన. మీ ఆత్మతో నాయన, మీ దైవిక జ్ఞానంతో మమ్మల్ని నింపండి తండ్రి. మీ ప్రేమను కలిగి జీవించే కృపను దయచేయండి నాయన. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నావు తండ్రి. అట్టి రీతిగా నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. ఎవరి ఎడల కోపము, ద్వేషము, పగ, అసూయ, కక్షలు మా హృదయాల్లో కూడా లేకుండా మా హృదయాలను కడిగి శుద్ధి చేయండి తండ్రి. నీకే స్తోత్రం నాయన. మా హృదయంలో నీకు ఆయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక మా జీవితాల్లో ఎక్కడ ఏ మూలున్నా కూడా వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు ఇష్టమైన బిడలముగా, నీకు ప్రియమైన బిడలముగా మా ఆత్మీయ జీవితాన్ని ఉండుటకు నాయన బలపరచండి తండ్రి. నువ్వే తండ్రి వాటి రీతిగా మమ్మల్ని స్థిరపరచండి. చూడుము, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నానని సెలవిచ్చిన గొప్ప దేవా, నీవే మమ్మల్ని తండ్రి నీ అరచేతుల్లో చెక్కుకుంటున్నందుకు కోట్ల స్తోత్రం నాయన. యుక్తమైన పాత్రలుగా మమ్మల్ని నీకు పనికొచ్చే పాత్రలుగా మలుచుకొని, మార్చుకొని తండ్రి వాడుకుంటున్నందుకు మీకే కోట్ల స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మేము తండ్రి మా జీవితకాలం అంతా కూడా నీతో అంటుకట్టబడి జీవించుటకు, నీ వాక్యానుసారంగా జీవించుటకు, మీ చిత్తానుసారంగా జీవించుటకు నాయనా తండ్రి, ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం మా మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల వైపు మేము పయనించకుండా పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, నిందారహితులముగా, మీ దృష్టికి అంగీకృతమైన జీవితం జీవించే కృప
నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రభువా, మా కుటుంబాల్లో తండ్రి ప్రభు ఉన్న నాయన, కుటుంబ సభ్యులందరినీ కూడా తండ్రి మీ చేతులకు అప్పచెప్తున్నాం. రక్షణ తండ్రి కలిగిన బిడ్డల్ని బట్టి మీకే కోట్ల స్తోత్రం. ఇంకా రక్షణ లేకుండా ఉన్నవారిని బట్టి నీకే స్తోత్రం. ఆ రక్షణ లేకుండా ఉన్నవారిని రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరూ నశించిపోవటం మీ చిత్తము కాదు, ఏ ఒక్కరు నరకంలో పడడం మీ చిత్తము కాదు. అందరూ అంతటా మారు మనసు రక్షణ పొందాలని ఎదురు చూస్తున్న గొప్ప దేవా నాయన, రక్షణ లేకుండా ఉన్న వారందరినీ కూడా రక్షణలోకి నడిపించండి. నిన్ను చూసే నేత్రాలు, నిన్ను పిలిచే పెదవులు, నీ సన్నిధికి వచ్చే పాదాలు వారికి దయచేయండి. నీతో అంటుకట్టబడి జీవించే జీవితం వారికి దయచేయండి. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే మనస్సులు వారికి దయచేయండి తండ్రి. ప్రభువా, వారిలోని కాయాసకరమైన మార్గములు అయినా తొలగించండి, విగ్రహారాల నుంచి తొలగించండి. అయినా మద్యపానాసక్తులైతే వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఏ పాపంలో ఉన్న వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. వారిని మీరే మార్చండి నాయన, మీరు మాత్రమే వారిని మార్చగలరు ప్రభువా. రాతిబండ హృదయాలను తీసివేసి మాంసపు హృదయాలను ఇవ్వగలిగిన దేవుడు నీవే నాయన. ఆనాడు రాహాబు విశ్వాసంతో తన కుటుంబీకులందరినీ ఏ రీతిగా రక్షించుకుందో ఆ రీతిగా నాయన మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు రక్షణ భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేనును నా ఇంటివారు యెహోవానే సేవించేదమని యెహోషువ చెప్పుకున్న రీతిగా మేమందరము కూడా చెప్పుకునే స్థితిలోకి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రం నాయన. ప్రభువా, మరి తండ్రి యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తులు యవ్వన శరీరేచ్ఛలకు గురి కాకుండా నీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం దయచేయండి. తల్లిదండ్రులకు దీవెనకరంగా ఒక మంచి ప్రయోజకులయ్యే తండ్రి కృపను దయచేయండి. లోకానుసరమైన స్నేహాల్లోంచి, లోక ప్రేమల్లోంచి విడుదల దయచేయండి. వ్యర్థమైన స్నేహితుల నుంచి, వ్యర్థమైన తిరుగుల నుంచి విడుదల దయచేయండి నాయన తండ్రి. వారు నశించిపోకుండా నాయన మీరే వారిని తండ్రి మీరెక్కల చాటున భద్రపరచండి. అపవాది చేతిలో పడిపోకుండా సహాయం దయచేయండి. అపవాది తండ్రి కోరల్లో చిక్కుబడిపోకుండా సహాయం దయచేయండి. యవ్వనస్తులని తండ్రి ప్రభు మీరే ప్రత్యేకించిన ఆయన కనుదృష్టిని వారి మీద ఉంచమని బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా. మరి ఈ సమయంలో తండ్రి నీకు ప్రార్థిస్తున్న బిడ్డలలో ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ రకమైన బలహీనతలతో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ రకమైన శరీర తండ్రి ప్రభు బలహీనతలున్న మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము ప్రతి ఒక్కరిలో అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ప్రోక్షించండి. ప్రతి నరాల్లో, మూలికల్లో, కండరాల్లో, ఎముకల్లో ప్రోక్షించి సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని పలికిన దేవా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని సెలవిచ్చిన దేవా, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవా, నిశ్చయంగా నీవే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ శాంతిని, మీ సమాధానాన్ని అనుగ్రహించండి. సమాధానం లేక ఎంతోమంది కుటుంబాలు చెల్లాచెదరైపోతున్నాయి ప్రభువా. ఎంతోమంది తండ్రి ప్రభు భార్యాభర్తలు విడిపోతున్నారు. ఎంతోమంది తండ్రి కాపురాలు కూలిపోతున్నాయి నాయన. దయచేసి నాయన ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ శాంతిని, మీ సమాధానాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు దయచేయండి. శాంతి సమాధానాలు దయచేయండి. పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ప్రేమానురాగాలు, శాంతి సమాధానం దయచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మధ్య మీ సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం కుటుంబానికి అంతటికీ దయచేయండి. కుటుంబాల సమేతంగా నీ సన్నిధికి వచ్చే తండ్రి భాగ్యాన్ని దయచేయండి. కుటుంబాల సమేతంగా నిన్ను ఆరాధించే కృపను దయచేయండి. కుటుంబాల సమేతంగా నీకు ప్రార్థన చేసే కృపను దయచేయండి తండ్రి. అట్టి భాగ్యాన్ని మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి తండ్రి అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. మరి అప్పుల బాధలతో బాధపడుతున్న వారిని సంపూర్ణంగా ఆ అప్పుల బాధల్లోంచి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలోంచి విడుదల దయచేయండి. నిశ్చయంగా నాయన అనేకులకు అప్పిచ్చే స్థితిలోకి వారి జీవితాల్ని మార్చమని నీ బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాం నాయన తండ్రి. మీ గుప్పిలి విప్పండి, మీ ఆకాశపు వాకిళ్ళు విప్పండి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి నీ ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం.
చేసిన విజ్ఞాపన ప్రార్థన అంతా ఆలకించినందుకు కోట్ల స్తోత్రములు. ఈ ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు కూడా మీరే మీ కాపరిగా, మీ తండ్రి ప్రభావం మీరు మాకు కాపరిగా ఉంటూ ఏ దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా, నాయన ఏ కీడు శాపం మా మీదికి రాకుండా, ఏ ప్రమాదాలు ఏ ఆటంకాలు మా జీవితంలో కలగకుండా, ప్రతి ఒక్కరి చేతి పనుల్లో, ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో, ప్రతి ఒక్కరి వ్యాపారాలలో అన్నింటిలో మీరు తోడయుండి ప్రతి ఒక్కరిని సమాధానంతో నింపుతూ నడిపిస్తూ రమ్మని, మీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.